ఇంత పెద్ద కమ్మి ఉన్నింది రిమ్లో, ఇంత పెద్ద కమ్మి. ఐ థింక్ యూ గాట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే బ్రో, కొంచెం వాటర్ ఇచ్చి కూల్ చేసి, ఇదేం కాదు, కొత్త ఎక్స్పీరియన్స్ ఇదంతే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ప్రెసెంట్ ఎక్కడున్నా అంటే నరారపేట, జస్ట్ ఇప్పుడే దాటినా. సో ఎక్కడికి వెళ్తానంటే చెన్నైకి వెళ్తానా. యాక్చువల్లీ ఒక చిన్న ట్విస్ట్ అయ్యింది, ఏందో మీకు చెప్తా. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ వెళ్ళాలని ప్లాను చెన్నైకి. సో నాకేమో మెరీనా బీచ్ చూడాలనేసి, ప్రతిసారి వెళ్ళినప్పుడంతా మిస్ చేసుకొని వస్తాను. సో ఈసారి ఎట్లయినా చూడాలనేసి ఇంకా నేను వస్తా అన్న మా ఫ్రెండ్తో పాటు. మా ఫ్రెండ్కి ఏమంటే ఒక చిన్న వర్క్ ఉంది. సో వాడు అట్లా వర్క్ చూసుకోవచ్చు, ఇంకా అట్లే వర్క్ చూసుకునేసినాక మెరీనా బీచ్కి వెళ్ళేసి వద్దామనేసి ప్లాను. సో వాడేమన్నాడంటే నేను 7కి కాల్ చేస్తా అన్నాడు. సర్లే అనేసి నేను 7కి అలారం పెట్టుకున్నా. సో నేను ఇంకా నిన్న నైట్ ఐపీఎల్ మ్యాచ్ చూసుకొని పడుకునే కాడికి కొంచెం లేట్ అయిపోయింది. సో మామూలుగా నాకు నిద్ర జాతిగా పట్టదు. సో నిన్న నైట్ ఏమంటే బాగా నిద్ర పట్టిపోయింది. సో నేను అప్పటికి 7కి అలారం పెట్టినా. వీడు ఏం చేసినాడు, 6కి కాల్ చేసినాడు. 6కి కాల్ చేసి వీడు ఇంకా నేను రాననుకొని వీడు వెళ్ళిపోయినాడంటే ఇన్ ద సెన్స్ బస్ ఎక్కినాడు, కాట్పాడి బస్సు చిత్తూరు నుంచి. వాడే అనుకుంటా కాల్ చేస్తున్నాడు. మళ్ళీ నేను 7కి కాల్ చేసిన. 7కి కాల్ చేస్తే అరే నేను కాట్పాడి బస్సు ఎక్కేసి వెళ్ళిపోతానా, వస్తావా అన్నాడు. ఇంకా సర్లే నేను వస్తాను రా అని చెప్పిన. వెనకాల కరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గర దిగేసినాడు. ఇంకా అటు నుంచి వీడిని ఎక్కించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇద్దరం చెన్నైకి. ఈ ఇయర్లోనే దగ్గర 4-5 టైమ్స్ అయితే వెళ్ళింటా చెన్నైకి. వెళ్ళిన ప్రతిసారి మెరీనా బీచ్ మిస్ చేసుకునే వస్తాను. ఇంక ఈసారి అయినా ఇంకా మిస్ చేయకూడదు, ఖచ్చితంగా మెరీనా బీచ్ చూసుకొని రావాలి అనేసి ఇంక వెళ్తాను. యాక్చువల్లీ నేను వెళ్ళింది లాస్ట్ మెరీనా బీచ్కి ఎప్పుడు అంటే నా 7th క్లాస్ 8th క్లాస్లో వెళ్ళింటా చిన్నప్పుడు, అది నా సమ్మర్ హాలిడేస్లో. మళ్ళీ ఇప్పుడు వెళ్తాను. దాని తర్వాత చెన్నైకి చాలాసార్లు వెళ్ళినా, లెక్కలేదు అన్నిసార్లు వెళ్ళినా. బట్ మెరీనా బీచ్కి అయితే వెళ్ళాల. ఫ్యూయల్ కూడా చిత్తూరులో 220 రూపీస్కి అయితే పట్టించేసిన. ఇంకా మళ్ళీ ఇక్కడ బార్డర్ దాటైనాం అనుకోండి మళ్ళీ తక్కువ కదా. సో అక్కడ పట్టించుకునేద్దాం ఫుల్ ట్యాంక్ అనేసి కొంచెమే పట్టించుకున్నా చిత్తూరులో. నిన్న కేటీఎం వాళ్ళది రైడ్ అయింది, ఈరోజు చెన్నై రైడ్. నిజంగా ఈ చెన్నై రోడ్ మాత్రం అది ఎప్పుడుదా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుందో. సో మా ప్లాన్ ఎప్పుడు ఉండిందంటే చెన్నైకి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేకి వెళ్దామని ఉన్నాం మేము. సాటర్డే కుదరలా అండ్ మండే కుదరలా. మళ్ళీ ట్యూస్డే కేటీఎం వాళ్ళది రైడు ఈరోజు కుదిరింది, ఇంక ఈరోజు వెళ్ళిపోతాను. రాణింపేట వరకు అయితే మనకు సింగిల్ లేని తప్పదు. నాకు తెలిసినంత వరకు ఈరోజు వీక్ డే కాబట్టి ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఉండదు. మోస్ట్లీ చెన్నైలో హైవేలలో కూడా ఎప్పుడుదంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మండేస్ సాటర్డేస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా తెలిసినంతవరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 250 తీసుకొని చెన్నైలో ఏదో చిన్న వర్క్ ఉంటే చూసుకొని రిటర్న్ ఇట్లే వస్తాను. సో ఇట్లా వచ్చేటప్పుడు ఏమైందంటే ఫుల్ వాన. సో యాక్చువల్లీ చెన్నై నుంచే స్టార్ట్ అయిపోయింది వాన. ఇంక ఈడ కూడా స్టార్ట్ అయిపోయింది వాన. చూస్తే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. సో మెల్లిగా ట్రాఫిక్ దాటుకొని ఆ మట్టి రోడ్లోకి వెళ్ళినాము. వెళ్తే ఉనిందంటే ఆ రోడ్ అట్లే జారుతా అనింది, అట్లే మామూలుగా లేదు, మొత్తం బుడద. అయ్యో ఎందుకులేండి. మనకు శ్రీపెరంబత్తూరు వరకు భయం లేదు, 115 కిలోమీటర్స్ మ్యాక్సిమం ట్రాఫిక్ ఉండదు. సో శ్రీపెరంబత్తూరు దాటిన తర్వాతే మనకు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, హైవేలో నుంచే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ట్రిప్ కూడా 0 చేసినాను ఇంటి దగ్గరే, కరెక్ట్గా 14 లీటర్స్ పట్టింది. వచ్చేసినాము హైవే దగ్గర కూడా. ఎక్కేసినామంటే సైట్ ఒకే రూటే, కాకపోతే మేము ఇంతసేపు నుంచి టిఫిన్ షాపులు చూసాము, తినేసి ఒకేసారి హైవే ఎక్కేద్దాం అనేసి. బట్ కుదరలే ఆడ. మామూలుగా మేము చెన్నైకి వెళ్ళేటప్పుడు అంతా ఎక్కడ తింటామంటే బ్రేక్ఫాస్ట్ టోల్ గేట్ దాటినాక హైవే ఎక్కేసి మహా అంటే 5 to 6 కిలోమీటర్స్ కూడా రాలా. అప్పుడే చూడండి సర్వీస్ రోడ్లో ట్రాఫిక్. ఇదే ఈ చెన్నైలో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చెన్నైకి వెళ్ళేటప్పుడు ఇదే. చెప్పినా కదా టోల్ గేట్ దాటిన తర్వాత ఒక హోటల్ ఉంటుంది, అక్కడ రెగ్యులర్గా తింటామనేసి. సో అది ఇంకా కొంచెం ముందర అక్కడ, కాకపోతే ఈసారి ఇక్కడే ఆపేసినాం. ఇటుపక్క ఈ కన్స్ట్రక్షన్ చేసే రోడ్స్ ఉంటాయి చూసినారా, అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్. సో జరుగుతున్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అటుపక్క బార్డర్ దగ్గర ఉంది చూసినారా, అక్కడే కొంచెం డిలే అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్స్ ఉంటాయి కదా, ఈ సర్వీస్ రోడ్స్లో ట్రాఫిక్ అంతగా ఎక్కువ అక్కడక్కడ ఉంది, కానీ ఇంకా అప్కమింగ్ ఎన్నో సర్వీస్ రోడ్లు వస్తాయో తెలియదు. అంటనే వచ్చేసింది. ఇట్లా వెళ్ళిపోయినాం అనుకోండి
స్ట్రైట్ అన్నా సారీ లెఫ్ట్ శ్రీపెరంబత్తూరు చెప్పినా కదా, శ్రీపెరంబత్తూరు దగ్గర నుంచి ట్రాఫిక్ ఉంటుంది అనేసి. ఇక్కడ నుంచే ఇంకా స్టార్ట్ అయ్యేది ట్రాఫిక్. సిగ్నల్ కూడా ఇంక ఇక్కడ నుంచి ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఇంతసేపు నుంచి వచ్చిన రోడ్ అయితే ఇదే. చాలా అంటే చాలా బాగుంది అబ్బా, ప్రశాంతంగా వచ్చేసినాము. ట్రాఫిక్ మరీ అంత లేదు. కరెక్ట్గా 156 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకొక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది మా ఫ్రెండ్ అనుకున్న డెస్టినేషన్కి. సో అక్కడ ఆపేసి వాడి వర్క్ చూసుకొని, వర్క్ అంటే ఏం లేదు, వాడికి కొన్ని సర్టిఫికేట్స్ రావాలా, ఆ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చే లోపల నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, పక్కనే షాప్ ఉంది జ్యూస్ షాపు, అక్కడ కూర్చొని ప్రశాంతంగా జ్యూస్ తాగుతా కొంచెంసేపు రెస్ట్ తీసుకునేస్తా. ఆ లోపల మా వాడు వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాడు. అటు నుంచి అంటే మెరీనా బీచ్కి వెళ్ళిపోతాం. సో మొత్తానికి ఈడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్ది. సో వాడికి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వచ్చేసినాడు. ఇంకా మెరీనా బీచ్కి అయితే వెళ్తాము. సో 11:50 పైన అవుతుంది టైము. ఇక్కడ నుంచి అరౌండ్ మెరీనా బీచ్కి 40 మినిట్స్ చూపిస్తుంది, 40-45 మినిట్స్ ప్లస్. 17 కిలోమీటర్సే ఇక్కడ నుంచి, కానీ చాలా టైం పడుతుంది, ట్రాఫిక్ ఉంది కొంచెము. సో మెరీనా బీచ్ నుంచి బాగా కనిపిస్తుంది చెపాకు. సో ఆడ పోయి డ్రోన్ ఫ్లై చేద్దాం మెరీనా బీచ్ దగ్గర. 99% కనిపించేస్తుంది అనుకుంటా చెపాకు. ఇప్పుడు ఒక చిన్న బిస్కెట్ అయింది, అదేంటంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అది ఏం చేసా అంటే ఘనకార్యం, నేను డ్రోన్లో శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో SD కార్డ్ అయితే యూజ్ చేస్తా. ఫైల్స్ ఎక్కించుకునేదానికి దాన్ని SD కార్డ్ రీడర్లోకి పెట్టేసిన, దాన్ని అట్లే మర్చిపోయి డ్రోన్ బ్యాగ్ ఎత్తుకుని వచ్చిన. అది నేను చేసిన పని, SD కార్డ్ ఎత్తుకొని రాలేదు. సర్లేండి, ఇది ఉంది కదా యాక్షన్ కెమెరా, అదే. సో దాంతో తీసేద్దాం. అసలు బీచ్ దగ్గరకు వచ్చేస్తేనే గాలి అసలు ఫుల్ కొడతాను, చల్లగా అయిపోయింది ఒక్క సెకండ్. ఎస్, ఐ లవ్ మెరీన్. బైక్స్ పార్కింగ్ ప్రశాంతంగా ఉంది. యాక్షన్ కెమెరా తెచ్చినా కాబట్టి డ్రోన్ షాట్స్ వస్తాయి, లేదంటే లేదు. సో ఇప్పుడు జాకెట్, హెల్మెట్ నా టాప్ బాక్స్లో వేసి డ్రోన్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోదాం బీచ్లోకి ఇచ్చేలో. అండ్ మొత్తానికి బీచ్ లోపల కూడా వెళ్తాను మెల్లగా. అక్కడ చూడండి కనిపిస్తుంది మీకు, జూమ్ చేస్తా. ఇదిగోండి స్టేడియం లైట్స్, చెపాక్ది స్టేడియం లైట్స్ కదా అవి. నా జాకెట్, నా హెల్మెట్ టాప్ బాక్స్లో పెట్టేసిన. యాక్చువల్లీ చాలా మంది అడిగినారు నన్ను, ఎందుకు బ్రో 65 లీటర్స్ 55 లీటర్స్ తీసుకోవచ్చు కదా అనేసి. ఇట్లాంటి టైంలో చాలా బాగా పనికి వస్తుంది. నా జాకెట్ అండ్ నా హెల్మెట్ ప్రాపర్గా ఫిట్ అయిపోతుంది, టాప్ బాక్స్లో పెట్టేసి ప్రశాంతంగా వచ్చేయచ్చు. SD కార్డ్ చూడాలి, డ్రోన్లో వేసి చూడాలి. వర్క్ అయిందంటే ఓకే, వర్క్ అవ్వలేదంటే నో డ్రోన్ షాట్స్ అంతే. నేను ఫుటేజ్ ఎక్కించుకుందాం అనేసి తీసిన డ్రోన్ SD కార్డ్ని, పక్కన పెట్టేసిన. మళ్ళీ మర్చిపోయినా, గుర్తురాలే. RCకి బ్యాటరీస్కి ఛార్జింగ్ పెట్టినా కానీ అప్పుడు కూడా గుర్తురాలే నాకు. అట్లే ఈ రెండు ఎత్తి డ్రోన్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసిన. కానీ ఇక్కడ పెద్ద తలనొప్పి ఏంటంటే నడిచేదే. ఆ లాస్ట్ వరకు నడవాలి, 1 కిలోమీటర్ అయినా నడవాలి కదా. 500 మీటర్స్. డ్రోన్ ఫ్లై చేద్దాం, అక్కడ వరకు కనిపిస్తుందో లేదు చూద్దాం. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for. అండ్ ఇప్పుడైతే ఒక్క సెకండ్, మొత్తానికి ఈ బీచ్ ఎక్స్ప్లోరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ నుంచి కొంచెం ఇట్లా వచ్చినామో లేదో చెపాకు కనిపిస్తుంది. ఉన్నాను మీకు జూమ్ చేసి చూపిస్తా. అది కనిపిస్తుంది క్లారిటీగా. దగ్గర నుంచి అంత కనపడదు, బీచ్కి ఇట్లా దగ్గరలో వచ్చినాం అనుకోండి, ఇక్కడ నుంచి బాగా కనిపించేస్తుంది. సో డ్రోన్ అయితే ఫ్లై చేసిన, మొత్తం షాట్స్ అన్నీ కూడా రికార్డ్ అయినాయి, చూసే ఉంటారు డ్రోన్ షాట్స్. కాకపోతే ఏమవుతుందంటే డ్రోన్ ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ హైట్ లేచిందో లేదో ఆటోమేటిక్గా స్ట్రాంగ్ విండ్ అలర్ట్ వచ్చేసింది. ఇంకా అటు సైడ్ పంపించిన కొంచెంసేపు అంతే, మళ్ళీ బీచ్ సైడ్ పంపించిన అంతే. ఇంక పెద్దగా ఎక్కువసేపు షార్ట్స్ కూడా తీయలేదు. స్ట్రాంగ్ విండ్ వార్నింగ్ వస్తూనే ఉంది, గింబల్ ఆటోమేటిక్గా షేక్ అయిపోతానండి. సో ఇంకెందుకులేండి, ఇంకా అట్లా రికార్డ్ చేసే ఫుటేజ్ కూడా బాగుంటుంది అనేసి ఇంకా ఎక్కువసేపు రికార్డ్ చేయాలి. జస్ట్ కొన్ని క్లిప్స్, ఒక 20 క్లిప్స్ లోపలే అనుకుంటా రికార్డ్ చేసింది. మాట్లాడే ఓపిక కూడా ఇంకా సగం దూరం నడాలి. ఇప్పుడు సగం దూరం నడిచినాం అంతే. ఇది నడిచేది పెద్ద టాస్క్ అయిపోయింది. అక్కడ ఆడ బండి పెట్టినాము, నుంచి ఇటు వరకు నడుచుకుంటాం. సో అది ఓకే సార్, మళ్ళీ మోటోలో ఇందులో కలుసుకుందాం. చలో. ఆడొక బొమ్మ కనిపిస్తాను కదా, ఆ బొమ్మ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసాను నేను. అది వచ్చేసి బీచ్ మధ్యలో ఉన్నింది. అదేంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఆడంటే ఆడ బాడేస్తుంటారు కదా, సో దాంట్లో వేస్తే మనకు క్యారీ బ్యాగ్ ఇస్తుంది. అది వచ్చేసి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన. లెఫ్ట్లో ఇటుపక్క స్టేడియం అండ్ వస్తుంది అంటున్నాడు, స్టేడియం కనిపిస్తుంది బాగా అంటున్నాడు వీడు. ఎదుగోండి ఇక్కడ నుంచి స్టేడియం చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది చూడండి క్లారిటీ కనిపిస్తున్నాయి, గేట్స్ ఇదిగోండి క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్టేడియం.
చెన్నైకి వెళ్ళేటప్పుడు ఇట్లా కింద వెళ్ళినాము, అప్పుడు మిస్ చేసిన ఈ కాలేజ్ని. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం ముందుకు వెళ్ళేసి బండి ఆడబెట్టేసి వస్తాను, 1 వే కాబట్టి. సో ఈసారి మిస్ చేయకూడదు, మీకు చూపించాలనేసి. ఇది చూడండి, రీల్స్ లో కూడా చాలా సార్లు చూసి ఉంటారు మీరు. సవిత డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంట ఇది. బట్ ఇట్లా రిస్క్ చేయొద్దు, ఇది 1 వే. నేను సైడ్ లో వస్తాను అప్పటికి, మీకు చూపించాలనేసి. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా డిస్ప్లే చేస్తాను మీకు, ఓకేనా? నేను చెప్పినా కదా ఒక లొకేషన్ దగ్గర డ్రోన్ ఫ్లై చేస్తాను అనేసి, అది ఇదే. రాణింపేట ఇక్కడ నుంచి అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. డ్రోన్ షాట్స్ మీకు నచ్చినాయని అనుకుంటానా? ఓకే, రిమ్ తిరిగేస్తుంది కదా, అందుకే కష్టం. సరే నువ్వు త్రో చేయి, సింగిల్ గా ఉంటే ఈజీగా ఉంటుంది. నేను మెల్లికి నడుచుకొని వచ్చేస్తాను మళ్ళీ వచ్చే. వద్దురా, కష్టం రా, డబుల్స్ ఉంటే త్రో చేసేది. నాకు త్రో చేసేది రాదు, లేదంటే నేనే త్రో చేసింటా. యాక్చువల్లీ ఏమైందంటే బ్రో వచ్చేసి చెన్నై నుంచి చిత్తూరుకి అయితే వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉందనేసి. మధ్యలో టైర్ పంచర్ అయిపోయింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే బ్రో ఇప్పుడే షోరూమ్ నుంచి బైక్ ని తీసుకొని వస్తాడు, HD అడ్వెంచర్. సో మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది బ్రో, ది ప్రాబ్లమ్స్. ఓకే అన్న, బాయ్ బ్రో, హ్యావ్ ఏ సేఫ్ రైడ్. I think you got a new experience, don't worry about that, okay? ఫస్ట్ ఆ బ్రిడ్జ్ పై నుంచి అక్కడ ఆ అంగడి దగ్గరికి తోసుకొని వచ్చినాము. సో ఆ అంగడి అన్న ఏమన్నాడంటే, ఇది ABS మేము ఇప్పము. అదే కదా అనిందే, ABS బైక్ మేము ఇప్పము, కొంచెం ప్రాబ్లం అవుతుంది అది ఇది అన్నారు. మళ్ళీ హేమ్ ప్రకాష్ గారు ఆ అన్న బైక్ ఓనరు, HD ఓనరు, ఇద్దరు అట్లా కొంచెం ముందుకెళ్ళినారు గుడిపాలకి. ఎవరైనా మెకానిక్ ఉన్నారా పిలుచుకొని వద్దాము, టైర్ ఇప్పించేస్తే పంచర్ వేసా అనేసి. సో మెకానిక్ కూడా ఆయన రాననేసినాడు. సో గుడిపాల్లో వేరే మెకానిక్ ఫోన్ చేసి ఈ మెకానిక్ కి కాల్ చేసి, నువ్వు షాప్ తెరి, ఇట్లా ఒక బైక్ పంచర్ అయింది, వాళ్ళు వస్తారని చెప్పి ఈ షాప్ నుంచి పక్క షాప్కి తీసుకొని పోయి అక్కడ చెక్ చేయించి ఆ అన్నతో మాట్లాడి ట్యూబ్ టైర్ అంతా రిమూవ్ చేసి, ట్యూబ్ కూడా పోయింది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఇంత పెద్ద కమ్మి ఉన్నింది రిమ్ లో, ఇంత పెద్ద కమ్మి ఉన్నది. ఇంకా తీసేసి అన్ని నీట్ గా మార్పిచ్చేసి, బ్రో అయితే ఎక్కువ టెన్షన్ పడిపోయినాడు. ఇంకా బ్రో కొంచెం వాటర్ ఇచ్చి కూల్ చేసి, ఇదేం కాదు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది అంతే. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మెకానిక్ కూడా బైక్ తీసుకొని వెళ్ళి బ్రేక్ టెస్ట్ చేసేదానికి తీసుకొని వెళ్ళినాడు బైక్ని. ఓకే అంటే ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసినారు. నేను వెళ్తానులే బ్రో, మీకు లేట్ అయిపోయింది వెళ్ళండి అంటే మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. అబ్బా, మా ఫ్రెండ్ కానీ ఇంటిగా డ్రాప్ చేసి ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయినా. సో ట్రిప్ మొత్తం అరౌండ్ 362 కిలోమీటర్స్ అయింది అనుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.